తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈరోజు అనుకోకుండా ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆలస్యాన్ని మన్నించండి. నా ప్రాణమంతా ఇక్కడే ఉంది. అమ్మ వెళ్తాను అంటుంటే అయిపోయిందమ్మా అనుకుంటా అనడం జరిగింది. అయినప్పటికీ నన్ను క్షమించండి. మరి నేను వాక్యము కొంచెం సిద్ధపడ్డాను నేను, కానీ దేవుడే మాట్లాడతాడని. ఎందుకంటే నన్ను మరుగుపరిచే దేవుడు, ఆయన స్వరాన్ని మనకు వినిపించే దేవుడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఎంతో చక్కటి వాక్యాలు చెప్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు అని సరే అన్నాను. నేను చెప్పడము మీకు తెలుసు నేను బలహీనరాలని, కానీ దేవుడు బలపరుస్తాడని నమ్ముతున్నాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 2వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనిలో దానిని విని సంతోషించెదరు. కదా, మనము దేవుని బట్టే అతిశయిస్తున్నాం. యెర్మయా భక్తుడు కూడా అంటాడు కదా, మనం ఏదైనా అతిశయించాల్సింది అని అంటే దేవుణ్ణి బట్టి మాత్రమే కదా. కొందరైతే రథములను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే కేవలము మన దేవుణ్ణి బట్టి అతిశయిస్తున్నాం. మరి ఈ సంవత్సరంలో కూడా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు, లెంట్లో ప్రవేశించడం. నేను ఉదయకాలం ఒక సహోదరుతో మాట్లాడుతున్నాను, ఈ సంవత్సరం అంతా ఏదైనా కానీ లెంట్లోనికి వస్తున్నానంటే నాలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. అది అంటే దేవుడితో గడిపేటువంటి సమయం, దేవుని సన్నిధిని ఎక్కువసార్లు అనుభవించాల్సి వస్తుంది మనం ఈ లెంట్లో ఉన్నప్పుడు. మామూలుగా అయితే ఫంక్షన్లకి దానికి దీనికి మనం వెళ్తూ ఉంటాం, కానీ ఈ లెంట్లో ప్రత్యేకంగా మనం కూడినామంటే దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, దేవుని స్తుతించడానికి, ఆయన్ని ధ్యానించడానికే మనం ఎక్కువగా కూడుకుంటుంటాం. కాబట్టి ఈ లెంట్ కాలం మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి సమయము. తర్వాత దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి సమయం. దేవునికి మనము భక్తుడు అంటాడు కదా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా దేవుని నామము పూజించదగిందే, కొనియాడదగిందే. అదో ఇదే సమయం కాదు, మనము కేవలము ప్రార్థనకు వచ్చినప్పుడే కాదు, లేకుంటే మనం ఏదో దేవుని సన్నిధిలో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకునేటప్పుడే కాదు, కానీ ఎప్పుడు నిత్యము స్తుతి మన నోట ఉండవలసింది. నిత్యము ఆయనని కృతజ్ఞతలు చెప్పవలసింది. ఎందుకంటే ఏ నిమిషమైనా మనల్ని విడవని దేవుడు, ఎడబాయని దేవుడుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన సంఘంగా పిలువబడడం, ఆయన సంఘంగా ఉండడం, ఆయన గుర్తింపులో ఉన్నటువంటి బిడ్డలం మనం ఏమీ కూడా ప్రైవేట్ కాదు, మనం మన సొత్తు కాదు, కానీ మనం కేవలము దేవుని సొత్తుగా మనము కొనుక్కున్నటువంటి పిల్లలం. మనం ఏదైనా వస్తువును కొనుక్కుంటే ఎంత భద్రంగా చూసుకుంటాం, అది వస్తువైనా వస్త్రమైనా అది ఏదైనా కూడా మనకి ఎంతో ఇష్టమైంది, లేకుంటే మనం దాన్ని కాపాడుకుంటాం. ఎవరు దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయరు. ఆ విధంగా మనల్ని కూడా దేవుడు ఎప్పుడు కూడా ఆయన అశ్రద్ధ చేయడు. ఆయన ఎప్పుడు మనల్ని ఆయన అరచేతిలో చిక్కుకున్నటువంటి దేవుడు, ఆయన యొక్క కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. కాబట్టి మనము అందుకు దేవునికి ఎంతైనా స్తుతించబద్ధులమై ఉంటున్నాం. దేవుడు ఇదే కీర్తనలో అంటాడు కదా, ఈ కీర్తన చాలా చక్కని కీర్తన కదా. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. నాకు కూడా చాలా ఇష్టం ఈ కీర్తనలో. అంటే